దీపావళి తర్వాత పత్తి కొనుగోలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 122 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, నిబంధనల మేరకు రైతులు పత్తిని విక్రయించుకోవచ్చునని సూచించారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా చూసేందుకు కిసాన్ యాప్ను కేంద్రం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించే బాధ తప్పుతుందన్నారు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. अलग अलग लेवल पे एक्शन लेने के बाद भी ऐसा कुछ लोग करते हैं. बिल्कुल इसके ऊपर एक कठिन रूप से एक्शन लेना चाहिए. ले रहा भी है. बहुत लोगों को जेल को भी गए, उसका कंपनीज भी बंद करवाए, उनका डीलरशिप भी बंद करवाए. ఖచ్చితంగా నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తాయి. రైతులకు నకిలీ విత్తనాల పేరు మీద ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా, విక్రయించినా కఠినంగా మరి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని కంపెనీలను ఇప్పటికే మూసివేయడం జరిగింది. డీలర్షిప్ను కూడా రద్దు చేయడం జరిగింది. చాలా మంది జైల్లో కూడా పంపించడం జరిగింది. భవిష్యత్తులో మరింత కఠినంగా ఉంటాం. ఈ విషయం మీకు అందరూ తెలుసు. ఈ యొక్క నకిలీ విత్తనాలు ఎవరు అమ్మినా కూడా పీడీ యాక్ట్ పెట్టేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతుకు అన్యాయం చేస్తే ఎవరు